నాకు అప్పచెప్పిన బాధ్యతలని జయప్రదంగా బాధ్యతాయుతంగా నిర్వహించగలనని చెప్తున్నాను ఈ ముఖంగా, మీ పత్రికా ముఖంగాను. పడా ఓకే ఓకే, జయప్రదంగా శుభప్రదంగా జరిపించగలనని చెప్పి వాగ్దానం చేస్తున్నాను. రమేష్ గారు సినిమా తీసినప్పుడు ఒక అవినీతి పోరాటం మీద తీశారు. ఆ తీసే రోజుకి మనకి అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ అలాగే మిగతా వాళ్ళు కానీ ఎవరు ఉద్యమం స్టార్ట్ చేయలేదు. దీని తర్వాత ఉద్యమం వచ్చింది. సరే, అది వాళ్ళ ఫీల్ అయినా, వాళ్ళ నుంచి ఉద్యమం వచ్చినా కూడా మన ఫీలింగ్లో బ్రోకర్ తర్వాత బ్రోకర్ ఇన్స్పిరేషన్. ఈరోజు ఈ యూనిట్కి అభినందనలు తెలుపుతూ మా మద్దినేని రమేష్ ఒక డైనమైట్. అతని సారథ్యంలో దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టు కేవలం ఇది ఎంటర్టైన్మెంట్. నమస్కారం. బ్రోకర్ 2 సినిమా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం అంతా కూడా రిద్దం మా థియేటర్లో జరిగింది. అయితే సినిమా మాత్రం చాలా బాగుంది. పోసాని కృష్ణమురళి గారు హీరోగా, మద్దినేని రమేష్ గారి దర్శకత్వంలో వస్తున్న బ్రోకర్ 2 చిత్రంలో నేను ఓ ప్రజా కళాకారుడి పాత్రలో కనిపించనున్నాను. ఇది ఒక ప్రత్యేక పాత్ర. మద్దినేని రమేష్ గారు ఈ చిత్రాన్ని వినోదం పంచుతూ చాలా మంచి లైన్ ఎంచుకున్నారు. మీరు పోసాని కృష్ణమురళి గారు ఇవాళ థియేటర్లో కనపడితేనే జనరల్గా ప్రజల్లో విపరీతమైన స్పందన వస్తుంది. లేకపోతే వ్యవస్థలో 90% కొట్లాడుతూనే చచ్చిపోతారు. డెఫినెట్గా అతని అవసరం అంటే మనం కూడా మన జీవితంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక మీడియేషన్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మన వంతు మనం మీడియేట్ చేసిన వాళ్ళమే. మద్దినేని రమేష్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి మంచి మూవీలో సందేశాత్మకమైన పాటలు నాతో చేయించుకున్నందుకు, అటువంటి అవకాశం ఈ సినిమా ద్వారా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దీంట్లో మంచి పాటలు చేసే భాగ్యం నాకు కలిగింది. అలాగే మన దేశం గురించి, అలాగే నాకేంటి, అన్ని రకాల పాటలు ఈ సినిమాలో చేసే అవకాశం వచ్చిందండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన బ్రోకర్ 2 సినిమా డైరెక్టర్ గారికి, మద్దినేని రమేష్ గారికి కృతజ్ఞతలు. అన్నని ఫస్ట్గా 2012 ఆగస్టులో కలిశాను. ఆ తర్వాత అన్న నన్ను గుర్తుపెట్టుకొని 2013 మా సినిమా 2013 జూన్లో స్టార్ట్ అవుతే నన్ను పిలిచి ఈ రోల్, ఇంత పెద్ద రోల్ ఇవ్వడం జరిగింది. ఈ సభాముఖంగా అన్న కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే. మద్దినేని అంటేనే అందరం గుర్తుపడతాం. మద్దినేని రమేష్ అనేది చాలా కొంతమందికే తెలుసు. మద్దినేని అంటే ప్రతి ఒక్కరం గుర్తుపడతాము. మొదటగా ఒక 2 విషయాలు చెప్పొచ్చు, వారి పర్మిషన్ తోటి చెప్పొచ్చు అండి. పర్మిషన్ అవసరం లేదు. బ్రోకర్ 2 బ్రోకర్ పిక్చర్ తీసినప్పుడు నన్ను కారులో కూర్చోబెట్టుకొని సాంగ్స్ వినిపించారు. ఆ సాంగ్స్ వినిపించినప్పుడు నేను చెప్పాను, అన్న 3 సాంగులు బాగున్నాయి. అయితే దీనికి మన ఆర్పి గారు యాక్టర్ కాకుండా కానీ, యాక్టర్ ఇంకెవరన్నా కనిపెడితే సూపర్ హిట్ ఫైనాన్షియల్గా నువ్వు బాగా కలెక్షన్స్ బాగా వస్తాయని చెప్పాను. ఆ రోజు నేను చెప్పాలనుకున్న ముఖమాట లేకుండా చెప్పేస్తాం. ఈ పిక్చర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా
చెప్పారు ముందే బ్రోకర్ 2 తీస్తున్నాము దీని సీక్వెల్గా అని. ఎవరు హీరో గారు అంటే అన్నగారు అన్నారు. అన్నగారు అంటే పెద్దలందరికీ అన్నగారు ఉన్నారు, ఆయన ఏమని అనుకున్నాం. కాదు అన్నారు. మరి ఇంకెవరు అంటే నారాయణ అన్నగారు అని అడిగాను, కాదు అన్నారు. మరి ఎవరు అన్నాను, పోసాని అన్నగారు అన్నారు. అయితే ఫైనాన్షియల్గా బాగా స్ట్రాంగ్ అవుతారండి, మంచి నిర్ణయము, మరి వారు మీకు కాల్ షీట్ ఇచ్చారా అని అడిగాను. ఓకే ఇచ్చారు, డెఫినెట్గా చేస్తారు నాకు. ప్రతి వాళ్ళు వెళ్ళి ఓటు వేయటానికి ఎలాగైతే ప్రచారం చేశారో ఆ ప్రచారం చేయటం వల్ల ప్రతి వాళ్ళు ఓటేశారు. ఓటు వేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు. అలాగా నేను ఫీల్ అయ్యేదంటే ఈ సినిమా ఎవరన్నా రేపొద్దున చూడకోకుండా ఉంటే వాళ్ళు ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు రేపొద్దున. సో ఎవ్రీబడి షుడ్ వాచ్ దిస్ ఫిల్మ్. ఇట్ ఈస్ యువర్ ఫిల్మ్ అండ్ ఇట్ ఈస్ అవర్ ఫిల్మ్. ప్రతి ఒక్క మనిషికి సంబంధించిన సినిమా ఇది. అలాగే మీడియా ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. మీడియా వాళ్ళు మమ్మల్ని అందరినీ అడుగుతూ ఉంటారు చాలాసార్లు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు, ఏం సార్ సినిమాలు అన్నీ రొటీన్గా వస్తాయి, మంచి సినిమాలు రావా, తీరా, ఎందుకు తీయరు, ఎందుకు రారు? మీరు అన్ని సినిమాలకి ప్రమోట్ చేస్తారు అంటే సినిమా ట్రైలర్స్ ప్రమోట్ చేయటం కాదు. ఈ సినిమా చూసిన తర్వాత యూ షుడ్ టేక్ దిస్ ఫిల్మ్ టు ద కామన్ మ్యాన్. 10 సార్లు మీరు ప్రమోట్ చేస్తాం, ప్రమోట్ మంచి సినిమా. మీ ఇన్నాళ్ళు అడిగేవాళ్ళం మంచి సినిమాలు రావట్లేదు, ఇప్పుడు మంచి సినిమా వచ్చింది, ప్రజలు కూడా అడిగేవాళ్ళు రావట్లేదని. మంచి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఇలాంటి సినిమాలు చూడండి అనేసి మీరు 1కి 10 సార్లు సమ్ కైండ్ ఏదో ఒకటి సీనో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు రాజకీయాలు మార్చాలన్నా ఏది మార్చాలన్నా మీడియా సో పవర్ఫుల్. మీరు 10 సార్లు వేస్తూ ఉంటే అతని గురించి మంచి చెప్తా ఉంటే అతను ఇది అదే అని చెప్తా ఉంటే ఆటోమేటిక్గా ఇట్లా రీచ్ దేర్. అలాగే ఒక సినిమాని ప్రమోట్ చేయాలన్నా దాన్ని మంచి సినిమా అని ఏమి చేయకుండా వదిలేసినా ఇట్ ఈజ్ యువర్ ఫాల్ట్. మీకు కూడా బాధ్యత ఉంటుంది సొసైటీలో. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది మీడియా, చూడండి సినిమా. నేను చెప్పాను కదా, చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మంచి సినిమా బాగుంది అని సినిమా అని ఫీల్ అయితే 100% మీరు హోల్ హార్టెడ్గా ప్రమోట్ చేయండి. ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్. నేను ప్రధాన పత్రిక ఓ సినిమా ఎవడైనా నిర్మాత తీస్తే, దర్శకుడు తీస్తే అది 100% సేఫ్ కాదు. ఎందుకంటే నేను కమర్షియల్ హీరోని కాదు, నేను ఓన్లీ ఆర్టిస్ట్ని. ఏది మహేష్ బాబుని కాదు, అల్లు అర్జున్ కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఆ తర్వాత సెకండ్ గ్రేడ్ హీరోలు ఉండరు, ఆ టైపు కాదు నేను. ఎందుకంటే వాళ్ళు సినిమా అనౌన్స్ చేయగానే బేరానికి వస్తారు బయ్యర్లు, శాటిలైట్ వాళ్ళు వస్తారు, ఎంతకి ఈ సినిమా మీరు అమ్ముతారని చెప్పేసి బయ్యర్లో మన ఆఫీస్కి వస్తారు. నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే ఏ ఒక్క బయ్యరు రాడు, ఏ టీవీ ఛానల్ కొనడానికి రాడు. ఎందుకంటే సినిమా అంటేనే కమర్షియల్ మీడియా. నేను ఆర్టిస్ట్నే. ఇప్పుడు సినిమాలు ఎలా ఉపయోగపడుతున్నానంటే కూరలో కరేపాకులాగా ఆ స్టేజ్తోనే నేను సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడుతున్నా, సినిమాకు ఉపయోగపడుతున్నా. రైటర్గా చాలా గొప్పగా కాంట్రిబ్యూషన్ ఉంది నాకు, డైరెక్టర్గా గొప్ప కాంట్రిబ్యూషన్ ఉంది. మెటల్ కృష్ణ కానీ, ఆపరేషన్ దుర్యోధన కానీ, రాజావారి చేపల చెరువు కానీ ఆర్టిస్ట్గా ఉంది. ఎందుకంటే ఏ పెద్ద హీరో సినిమా తీసినా పోసాన కృష్ణములు ఉంటే బాగుంటుంది అనే రేంజ్లో నేను వచ్చానంటే అది నాకు తెలుగు ఇండస్ట్రీ నాకు ఇచ్చిన గౌరవం, నాకు ఇచ్చిన వరం. బట్ హీరోగా అంటే మాత్రం అన్ని చూడండి, కోతి సుబ్బారావుకి నమస్కారం పెడతామంటే నమస్కారం పెట్టింది, పొలానికి పెట్టండి పెట్టుద్ది. మరి పోసాన కృష్ణ హీరో అంటే వెనక చేపిస్తుంది. అంటే కమర్షియల్గా వ్యాపారం కాబట్టి. అలాంటి నాతో మధ్యనేని ప్రతి పైసా రిస్క్ పెట్టి ప్రతి పైసా చేస్తున్నాడు. అందుకు నా దగ్గరికి వచ్చాడు, కథ చెప్తానన్నా, నా మీద సినిమా తీయటమే హీరోగా చాలా గొప్ప, పైగా నేను కథ వినటం దాన్ని కెలగటం అంత సీన్ లేదు రమేష్, నాకు నువ్వేం తీయాలనుకున్నావు, నేను రైటర్నే, నువ్వు తప్పులు చెప్పినా నేను మాట్లాడను, నువ్వు చాలా గొప్ప చెప్పినా నేను మాట్లాడను, నువ్వు కథ మొత్తం అయిన తర్వాత నీ మనసుకు నచ్చినట్టుగా బెస్ట్ కథ నేను చేశాను అన్నప్పుడు రా, నేను రెడీగా ఉంటా చేయడానికి అన్నా. అంటే మంచి పాటలు చేశాం అని అమెరికా నుంచి లేదా సింగపూర్ నుంచి రకరకాల మంది ఫేస్బుక్లో కానీ లేదా మెయిల్లో కానీ అందరూ వాళ్ళు విని వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని రాష్ట్రంలో చాలామంది విని ఫోన్లు చేస్తే ఈరోజు అలాంటి ఒక ప్రశంసలతోటి జరుగుతున్న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇది. ఎంతోమంది పాటలు విన్న తర్వాత జరుగుతున్న ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఇది. సినిమాలు అందరూ
మంచి సినిమాలు తీయాలని రకరకాలుగా చాలామంది వస్తుంటాం సినిమాలు తీయాలని, లేదా అసలు ఏదో ఒకటి సినిమా ఇండస్ట్రీలో మనం నిలబడాలని, సినిమా ఇండస్ట్రీలోనే ఉండాలని చాలామంది వస్తుంటాం. కొంతమంది పారిపోయి వస్తారు ఇళ్లలోంచి, కొంతమంది ట్రైన్ ఎక్కేసి అసలు వచ్చి చెన్నై వచ్చి రకరకాలుగా తిరిగి బాధలు పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అలా రాలా సినిమా పరిశ్రమకి. ఒక భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కుటుంబం నుంచి ఒక అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా, దాని తర్వాత ప్రజానాట్య మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి కళాకారుడిగా నాటకాలు రచించి రాసి ఒక నిబద్ధతతో వచ్చి దీన్ని కమర్షియలైజ్ ఎలా చేయాలి సినిమాని. మనం ఊరికే పిడివాదంలో సిద్ధాంతాలు చెప్తే వినేదానికి జనాలు పిచ్చోళ్ళుగా కాదు.